ప్రతి మాటకి కాళేశ్వరం అనే పదం వచ్చిన ప్రతిసారి కూలిపోయింది, కొట్టుకుపోయింది, నాశనం అయిపోయిందని ముఖ్యమంత్రి మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు ప్రతి సందర్భంలో. బట్ ద జర్నలిస్ట్ and the newspaper and the media houses they get to know before us. तेलंगाना असेंबली के जिनको ये भी नहीं मालूम कि कल असेंबली रहेगी या आज खत्म होगी, हमसे पूछो बोल रहे. आप बताओ सर. Everything. No, you are absolutely wrong, Akbar साहब. नहीं. फिर आप बताइए ये पानी कहां से लाने वाले हैं सर? ఒక మంత్రి ఒక రకంగా, ఇంకొక మంత్రి ఇంకొక రకంగా, ముఖ్యమంత్రి ఒక రకంగా. are asking your suggestions, not your decision. అంటే ఎంత కూల్గా వీళ్ళిద్దరు సభ నిన్న హ్యాండిల్ చేసారు. నమస్తే, నేను ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు పివి న్యూస్. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ మీద అసెంబ్లీలో చాలా వాడివేడి చర్చ జరిగింది. అయితే ఇందులో ఒక ఇద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వాళ్ళిద్దరే బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, ఇంకొకరు ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ. నిజానికి ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరికంటే కూడా అక్బరుద్దీన్ చాలా మెచ్చుకోవాలి, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అక్బరుద్దీన్కి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు తోటి ఆయనకు సంబంధం లేదు అంటే ఆ నీళ్ళేం ఆయన దగ్గరికి రావు. ఆయన ఉండేది ఎక్కడో హైదరాబాద్ ఓల్డ్ సిటీలో, ఆయన కాన్స్టిట్యున్సీకి ఆ నీళ్లు రావు. ఆ ప్రాజెక్టుతో ఆయనకి ఏం సంబంధం లేదు, రాష్ట్ర పౌరుడిగా సంబంధం ఉంది తప్పితే వేరే ఎట్లాంటి అనుబంధం దాంతో లేదు. కానీ దాని మీద ఆయనకి ఏ స్థాయిలో అవగాహన ఉంది కాళేశ్వరం ప్రాజెక్టు మీద అనేది నిన్న క్లియర్గా అర్థమైంది. హరీష్ రావు గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసాడు కాబట్టి ఆయనకు దాని మీద అవగాహన ఉంది, ఆయన మాట్లాడాడు. కానీ అక్బరుద్దీన్ ఓవైసీ అసలు దాంతో సంబంధం లేకున్నా కూడా మొత్తం చెడు కూడా ఆడుకున్నాడు రేవంత్ రెడ్డి. నిన్న రాత్రి పాపం దెబ్బకు ఫ్రస్ట్రేట్ అయిపోయాడు ముఖ్యమంత్రి. ఆయన అడిగే క్వశ్చన్లకి ఆ ఇచ్చిన చాలా షార్ట్ టైంలో వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చి ఆ తక్కువ సమయంలో చర్చ పెట్టినా కూడా పాయింట్ టు పాయింట్, ఎక్కడ కూడా ఆయన సబ్జెక్ట్ డివైడ్ కాకుండా పొలిటికల్ వాటికి పోకుండా పాయింట్ టు పాయింట్ అందులో ఉన్నటువంటి కమిషన్లో చెప్పినటువంటి విషయాల మీదనే పాయింట్ టు పాయింట్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తే పాపం 2-3 సార్లు రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇంకా మొత్తం అరిసేసిండిగా అక్బరుద్దీన్ ఓవైసీ మీద, నువ్వు అట్లా మాట్లాడొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్పి ఇక బీభత్సమైన అరుపులు అరిసేసిండు రేవంత్ రెడ్డి. అంటే ఆ స్థాయిలో ఆయన సబ్జెక్ట్ తోటి కొట్టుకొచ్చాడు అక్బరుద్దీన్ ఓవైసీ. सर ये बताइए क्या है सर ये? तो is it के intentionally the government is leaking the report to the media sir? Is it fair sir? So what is the privilege of the cabinet? What is the privilege of this house sir? But the journalist and the newspaper and the media houses they get to know before us. No sir, it came before sir. That is what I am saying sir. It came before sir. पूछना था अब कमीशन से क्या करना, इरेगुलरिटीज का क्या करना, चोरों का क्या करना, उनसे पूछना था, उनसे आने देना था. अब ने तेलंगाना असेंबली के जिनको ये भी नहीं मालूम कि कल असेंबली रहेगी या आज खत्म होगी, हमसे पूछो बोल रहे. आप बताओ सर. బీఆర్ఎస్ కంటే కూడా నిన్న ఆయనే కరెక్ట్గా కమిషన్లో ఉన్నటువంటి లోపాలన్నింటినీ కూడా ఎత్తి చూపాడు. ఏవైతే వీళ్ళు విజిలెన్స్ ఎంక్వైరీ చేసినాం, కాగ్ రిపోర్ట్ ఉంది, ఇవన్నీ మేము ఇచ్చినాము అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు, గవర్నమెంట్ చెప్తున్నది కమిషన్కి ఇచ్చినామని. కానీ ఎక్కడ కూడా వాటిని అక్కడ కన్సిడరేషన్లోకి తీసుకోలేదు కమిషన్ అని చెప్పి అదే రిపోర్ట్లో ఉన్నది. ఇట్లా చాలా లోపాలను ఆయన ఎత్తి చూపితే రేవంత్ రెడ్డి పాపం ఆగం అయిపోయింది రాత్రి. Everything. No, you are absolutely wrong, Akbar साहब. नहीं, आप नहीं, हम सरकार चला रहे, हमें पता है. We have no. You go through this phase. You go through 600 and I will give you. కంప్లీట్గా అంటే ఒక ప్రాజెక్టు తోటి అసలు ఉపయోగం లేదు, కూలిపోయింది, ప్రతి సందర్భంలో ప్రతి మాటకి కాళేశ్వరం అనే పదం వచ్చిన ప్రతిసారి కూలిపోయింది, కొట్టుకుపోయింది, నాశనం అయిపోయిందని ముఖ్యమంత్రి మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు ప్రతి సందర్భంలో. కానీ నిన్న వాళ్ళతోటే దానికి ఆన్సర్ చెప్పించిండు అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో. అసలు ఏంది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంది, దాని కథ ఏంది, దానికంటే కొద్దిసేపటి ముందు అసలు కొట్టుకపోయింది, పైసా పనికి రాదు, చుక్క ఎకరానికి కూడా నీళ్ళు రాలేదు, ఇది ఒక వరస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి నిండు అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు. అంత మేధావి అనుకుంటాడు మరి ఆయన, అంత పెద్ద ఎయిర్ ఫోర్స్లో పనిచేసినటువంటి వ్యక్తి ఆయన చెప్పిండు అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ తోటి ఒక ఎకరానికి నీళ్ళు రాలేదు, మొత్తం వేస్ట్ ఆఫ్ మనీ, 1,00,000 కోట్లు అని చెప్పి చెప్పిండు ఒకవైపు పంపులు నడుస్తుండగానే. కానీ కాసేపటి తర్వాతనే అక్బరుద్దీన్ ఓవైసీ లేచిన తర్వాత దానికి క్లారిటీ ఇప్పించిండు. అసలు ఏంది కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఏంది, నడిపిస్తారా లేదా ఏం చేస్తారని అడిగితే
సచ్చినట్టు శ్రీధర్ బాబు చెప్పిండు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రావాలి, అది వచ్చిన తర్వాత దానికి మరమ్మతులు చేయాలన్నా ఏం చేయాలో చేస్తామని చెప్పి సచ్చినట్టు గవర్నమెంట్ ఆన్సర్ ఇచ్చింది. सर इसमें लिखा हुआ है करीमनगर में आयाकुत 1 करोड़ 800, स्टेबलाइजेशन 1 करोड़ 2,51,156, राजन्ना सिरसिल्ला आयाकुत एकरेज 1,66,199, स्टेबलाइजेशन 9,289, सिद्दीपेट 3,28,907. The total ayakut is 19,63,360. Stabilization total is 18,83,375. फिर आप बताइए ये पानी कहां से लाने वाले हैं सर? A report from the Dam Safety Authority. And after the report comes, we will take their suggestions and try to move on. ఒక మంత్రి ఒక రకంగా, ఇంకొక మంత్రి ఇంకొక రకంగా, ముఖ్యమంత్రి ఒక రకంగా. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేవలం బురద జల్లాలనే ఉద్దేశంతో వీళ్ళు ఏ రకంగా కుట్రలు చేస్తా ఉన్నది ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అనేది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏం కాలేదు, మంచిగానే ఉన్నది, చిన్న రిపేర్ మాత్రమే చేస్తే సరిపోతుంది అనే విషయాన్ని వాళ్ళ నోటితోటి వాళ్ళకి చెప్పాడు. ఎవరైతే 1,00,000 కోట్లు వేస్ట్ అని అన్నారో వాళ్ళ నోటితోటే ప్రాజెక్టుకు కొన్ని రిపేర్లు చేస్తే సరిపోతుంది అని చెప్పి నిన్న చెప్పించిండు ఆయన. ఇక హరీష్ రావు అయితే నిజంగా అది ఏమంటారు, సినిమాలో హీరోలు ఫైటింగ్ చేస్తారు చూడు, 100 మంది ఒకేసారి వచ్చి మీద పడితే ఒక్కొక్కరిని గుద్దుకొక్కరిని లేపేస్తూ ఉంటారు గాలికి. నిజంగా ఆ టైప్లో లేపిండి నేను ఒక్కొక్కరిని. మంత్రులు వీళ్ళు వాళ్ళు అందరూ లేస్తారు. లాస్ట్కి బీజేపీ నుంచి కూడా వీళ్ళకి సపోర్ట్గా వస్తారు పాల్వాయి హరీష్ రూపంలో. కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా బీజేపీ నుంచి కూడా లేస్తారు సభ్యులు హరీష్ రావు కౌంటర్ ఇవ్వడానికి. సో ఇంతమంది లేసినా కూడా, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, 4-5 మంత్రులు ఎవరు లేసినా కూడా ప్రతి ఒక్కరి క్వశ్చన్కి ఆయన ఆన్సర్ ఇచ్చుకుంటూ పోయాడు. ఎక్కడ కూడా ఏ ఒక్కటి కూడా స్కిప్ చేయకుండా ప్రతి క్వశ్చన్కి, అది ఎంత డీప్ క్వశ్చన్ అయినా, ఎట్లాంటి క్వశ్చన్ అయినా లెటర్ రిఫరెన్స్తో సహా చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి నిండు సభలో నిన్న అందరికీ పాయింట్ టు పాయింట్ ప్రతి ఆన్సర్ ఇచ్చుకుంటూ పోయాడు. అప్పటికి మైక్ కట్ చేసిరు, కానీ లేకుంటే ఆయన ఇంకా పూర్తిగా దానికి సంబంధించిన వాస్తవాలన్నీ కూడా ఇంకా బయట పెట్టేవాడు కావచ్చు. ఎక్కడ కూడా ఫ్రస్ట్రేట్ కాలేదు. అన్ని చెప్తాను రండి, నాకు టైం ఇప్పి అంతే. ఐ విల్ ఆన్సర్ ఎవ్రీథింగ్. ఐఎమ్ వెల్ ప్రిపేర్డ్. ముఖ్యమంత్రి గారు, నేను ఉత్తమన లెక్క రాలేదు, డోంట్ వరీ. ముఖ్యమంత్రి గారు మసిబూసి మారేడుకాయ చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. ఐ అప్రిషియేట్. అయితే ముఖ్యమంత్రి గారు ఉమాభారతి గారి లెటర్ పేజ్ 3 ఓపెన్ చేయండి. ఐ విల్ రీడ్ అవుట్. అందరికీ మధ్యలో ఎవరు వచ్చి ఇంటరప్ట్ చేసుకుంటా క్వశ్చన్లు అడిగినా, ఎట్లాంటి క్వశ్చన్లు, దీనికి సంబంధం లేని క్వశ్చన్లు అడిగినా కూడా వాటన్నిటికి సమాధానం చెప్పుకుంటూ పోయాడు. ఇద్దరు కూడా, ఒకవైపు హరీష్ రావు, ఇంకొక వైపు అక్బరుద్దీన్ ఓవైసీ, వీళ్ళు కొన్ని బీఆర్ఎస్ మిస్ చేసినవి కూడా ఆయనే కమిషన్ రిపోర్ట్లోని అన్ని అంశాలను పట్టుకొచ్చి అడిగాడు. ఎక్కడ కూడా వీళ్ళు ఫ్రస్ట్రేట్ కాలేదు, హరీష్ రావు కానీ అక్బరుద్దీన్ ఓవైసీ కానీ. నవ్వుకుంటూనే అందరికి సమాధానం ఇచ్చుకుంటూ పోయారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి బీభత్సమైన ఫ్రస్ట్రేట్ అయ్యారు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క. ఇక ముఖ్యమంత్రి ఫ్రస్ట్రేషన్కి అయితే పీక్స్. ఇంకా ఆ స్థాయిలో వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయినా కూడా వీళ్ళు పాయింట్ టు పాయింట్ సబ్జెక్టు మీదనే మాట్లాడుకుంటూ ప్రభుత్వానికి మొత్తం బజార్లో నిలబెట్టారు. నిన్న యాక్చువల్గా నిన్న ఆ సిబిఐ ఎంక్వైరీ చేసిన మాది విజయం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నట్టున్నది, కానీ అస్సలే కాదు. నిన్న అసెంబ్లీ పెట్టి కేవలం పెట్టిందే కాళేశ్వరం రిపోర్ట్ కోసం, ఈ బురద వెళ్ళడానికి, ఈ ఎంక్వైరీ ఆదేశించడానికి. దీన్ని నిన్న సభ పెట్టి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో కూడా తిట్టించుకున్నది. ఏదైతే ఎంఐఎం పార్టీ వాళ్ళకు అనుకూలంగా ఉందో ఆ పార్టీతో తిట్టించుకుంది, బీఆర్ఎస్ పార్టీతో కూడా తిట్టించుకొని వాళ్ళ గత పాలకుల వైఫల్యాలను, గత కాంగ్రెస్ పార్టీ జరిగినటువంటి వైఫల్యాలను, ఇప్పుడు వీళ్ళు చేస్తున్న తప్పులను అన్నిటి మీద పదే తిట్టించుకొని ఆన్ రికార్డ్ తిట్టించుకోవడానికి నిన్న సభ పెట్టినట్టున్నది తప్పితే ఆ సిబిఐ ఎంక్వైరీ ఆల్రెడీ కమిషన్ వేసారు, ఇంకొక ఎంక్వైరీ, అంతే. వీళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు బీఆర్ఎస్కి. కానీ అధికార పార్టీకి మాత్రం అందరూ గట్టిగా వాయించి వదిలిపెట్టారు. లాస్ట్కి ఇంకా ఫ్రస్ట్రేట్ అయ్యి రేవంత్ రెడ్డి ఏమంటాడు, మీరు సలహా ఇస్తే, మీ సలహా కోసం పెట్టినాం, మీరే మాకు నిర్ణయం చెప్పమని చెప్తలేం, మీ సలహా ఇస్తే లేకుంటే లేదు, సపడే కూకోరి అని మాట్లాడతాడు. ఇట్లనే మాట్లాడండి ఆయన. ఆర్ ఆస్కింగ్ యువర్ సజెషన్స్, నాట్ యువర్ డెసిషన్. ఇఫ్ యూ వాంటెడ్ టు సజెస్ట్, యూ కెన్ సజెస్ట్. ఇఫ్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు సజెస్ట్ ఆల్సో, వి డోంట్ మైండ్. మీరు సలహా ఇస్తే లేకుంటే లేదు, మేము ఏదో పెట్టాలని పెట్టినామని చెప్పి ఆయనే చెప్పిండి నేను. అంటే ఎంత కూల్గా వీళ్ళిద్దరు సభ నిన్న హ్యాండిల్ చేసారు అక్బరుద్దీన్ ఓవైసీ, హరీష్ రావు. అంటే కంప్లీట్గా అధికార పక్షం మొత్తం హడలిపోయింది, ముఖ్యమంత్రి సహా, మంత్రులు సహా. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చాలా యోధులు, గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, సీనియర్ నాయకులు, సీనియర్ పొలిటీషియన్స్. కానీ వాళ్ళందరినీ కూడా హడలు కొట్టిరు వీళ్ళిద్దరు నిన్న. హడలు కొట్టి నిన్న ఏదైతే వీళ్ళు బీఆర్ఎస్ని అటాక్ చేసి బీఆర్ఎస్ను బదనాం చేస్తామని సభ పెట్టిరో, రివర్స్లో వీళ్ళే బదనామై ఆ సిబిఐ ఎంక్వైరీ ఒకటే అని చెప్పి మధ్యరాత్రి 2 గంటలకు చెప్పి పోయారు. కానీ మొత్తం నిన్న షో మొత్తం వీళ్ళిద్దరు నడిపించారు, అక్బరుద్దీన్ ఓవైసీను హరీష్ రావు. వీళ్ళిద్దరికి నిజంగా
సబ్జెక్టు విషయంలో సబ్జెక్టు మీద పట్టుండి చాలా తక్కువ టైంలో ప్రిపేర్ అయ్యి ఆ సబ్జెక్టుకు పర్ఫెక్ట్ కౌంటర్లు ఇచ్చి ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టి అది చేసే దాంట్లో నిజంగా వీళ్ళిద్దరికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. థ్యాంక్ యూ.